ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రత్యక్ష నామములో మీ అందరికీ వందనాలు, అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుని కృపా మహదైశ్వర్యాన్ని బట్టి మేము కూడా బాగానే ఉన్నాం. ప్రియులారా, ఒక ప్రత్యేకమైన అంశం ద్వారా మరొకసారి మీ చేరులోనికి రావటానికి దేవుడు మాకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ప్రియులారా, మనం గత కొన్ని వారాలుగా యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు చెరగా కొనిపోయి మనుషులకు ఈవులు అనుగ్రహించాడు అనే అంశాన్ని గురించి మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే గత క్లాస్ కంటే అంతకుముందు క్లాసులో చెరగా కొనిపోయి మనుషులకు అనుగ్రహించిన ఈవులు ఏంటి అనేసి పరిచయం అనేది నేర్చుకున్నాం. ఆ తర్వాత కిందటి క్లాసులోనేమో అనుగ్రహించిన ఈవులు క్లాస్ నెంబర్ 1 అనేది నేర్చుకున్నాం. ఈరోజు ప్రియులరా, అనుగ్రహించిన ఈవులు అంటే యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు చెరగా కొనిపోయి మనుషులకు అనుగ్రహించిన ఈవులు ఏంటి అనే ఆ ఈవుల గురించి మనం నేర్చుకోవటానికి ఈరోజు క్లాస్ నెంబర్ 2 నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఈ క్లాసులో మనం మరికొన్ని ఈవుల గురించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు వారు సిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేసేశారు. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చే కాలానికి ఈ లోకంలో ఉన్న ప్రజల్ని ధర్మశాస్త్రము పాపం అనే చెరలో బంధించింది. యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, పాపం అనే ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేయటం ద్వారా పాపం అనే చెరగా పట్టుకుని పోయాడు. ఆ పాపం అనే చెరగా పోవటం ద్వారా మనుషులకు ఎలాంటి ఈవులు అనుగ్రహించాడు. పాపాన్ని తీసివేయటం ద్వారా మనుషులకి ఎలాంటి ఈవులు, ఎలాంటి ఆధిక్యతలు అనుగ్రహించబడి ఇవి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ క్లాస్లో మనం మరికొన్ని ఈవుల్ని గురించి నేర్చుకున్నాం. 5వ పాయింట్, గతంలో 4 వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు 5వ పాయింట్ ఏంటంటే, ఆయన మన అపరాధము నిమిత్తము అప్పగించబడ్డాడు, మనలను నీతిమంతులుగా తీర్చడానికి తిరిగి లేచాడు. మన అపరాధాల నిమిత్తము అప్పగించబడ్డాడు అనేది 5వ పాయింట్. మన అపరాధాల నిమిత్తము అప్పగించబడ్డాడు. 6వ పాయింట్ ఏంటంటే, మనలను నీతిమంతులుగా తీర్చడానికి తిరిగి లేచాడు. ఇప్పుడు 5వ పాయింట్లో మన అపరాధాల నిమిత్తము అప్పగించబడ్డాడు అనే సంగతిని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు ప్రియులరా, యేసుక్రీస్తు ఎందుకు అప్పగించబడ్డాడు? యేసుక్రీస్తు ఎందుకు లేచాడు? యేసుక్రీస్తు అప్పగించబడితేనే సరిపోదా? ఎందుకు లేచాడు? యేసుక్రీస్తు తిరిగి లేవటం ద్వారా యేసుక్రీస్తు తిరిగి లేకపోతే మనము నీతిమంతులుగా తీర్చబడే అవకాశం ఉండదా? ఇలాంటి ప్రశ్నలు మనకి వస్తూ ఉంటాయి. అయితే ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు ఎందుకు అప్పగించబడ్డాడు అనేసి లేఖనాల్లో మనం పరిశీలన చేస్తే, రోమాపత్రికలో 4వ అధ్యాయంలో 25వ వచనంలో ఆయన మన అపరాధము నిమిత్తము అప్పగించబడి అనేసి అక్కడ రావండి. ఎందుకు అప్పగించబడ్డాడంటే, మన అపరాధాల నిమిత్తము అప్పగించబడ్డాడు. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు సిలువలో ఎందుకు రక్తాన్ని చిందించాడు అంటే, రక్తము లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, రక్తము చిందించకుండా పాప క్షమాపణ జరగదని సామాన్యంగా చెప్పవచ్చును. హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయం 22వ వచనంలో రాయబడింది. అయితే యేసుక్రీస్తు సిలువలో రక్తం చిందించాలి. యేసుక్రీస్తు సిలువలో యేసుక్రీస్తు సిలువలో మనలను పాపమనే చెరలో బంధించబడిన మనల్ని విడిపించాలి. చెరగా పట్టుకుని పోవాలి, మనకి ఈవులు అనుగ్రహించాలి. యేసుక్రీస్తు ఏదో విధంగా చనిపోతే సరిపోద్దా అంటే, ఏదో విధంగా సరిపోతే కుదరదు. ఎందుకంటే రక్తము చిందించాలి. ఆ రక్తం కూడా సిలువలో సిలువ వేయబడి రక్తం చిందించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన
లేపబడాలి, అంటే సిలువలో రక్తం చిందించాలి. యూదులు ఒకసారి మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తుని తల్లకిందులుగా పడద్రోయి వలనని తమ పట్టణపు తన పట్టణము కట్టబడిన కొండపేటికి తీసుకుని పోయినప్పుడు ఆయన వారిని మధ్యలోని దాటి తన మార్గాన్ని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే యేసుక్రీస్తుని కొండపేట నుంచి కిందకి తలకిందులుగా తోసివేయాలనే ప్రయత్నం చేసినప్పుడు యేసుక్రీస్తు వారి మధ్య నుండి దాటి తన మార్గాన్ని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ మాటలో లోకాసు వార్త 4:29-30 రాయబడింది. అంటే ప్రియులరా, యేసు తాను ఎలా చనిపోవాలి ఆయనకే తెలుసు. కొండపేట నుంచి కిందకి తలకిందలుగా కింద తోసివేయబడటం వలన మానవులకి పాప క్షమాపణ జరగదు. మరి రక్తం చిందించాలి. ఈ రక్తమే సిలువలో కార్చిన రక్తదాల ద్వారా పాప క్షమాపణ జరగాలి. అంటే పాప క్షమాపణ జరగాలంటే సిలువలో రక్తం చిందించాలి. యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్తున్న మాట ఏంటంటే, పాముల వలె వివేకమును పావురము వలె నిష్కలంకలుగా ఉండాలి అనేసి మత్తయి సువార్త 10:16 చెప్పాడు. కనుక యేసుక్రీస్తు కూడా కొండపేటు నుండి త్రోసివేయాలన్నప్పుడు యేసు అక్కడి నుండి తప్పించుకుని వెళ్ళాడు. తప్పించుకున్నాడు. ఎందుకు అంటే, నేను వచ్చిందే చనిపోవటానికి, గనుక నన్ను త్రోసివేయండి అని యేసుక్రీస్తు వారికి ఎదురుగా వెళ్ళలేదు. అంటే పాముల వలె వివేకమును పావురం వలె వివేకము చూపించాడు. అక్కడ వివేకము చూపించాడు. ఎందుకంటే దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకోవాలనే దేవుని యొక్క అభీష్టం అనమాట, దేవుని యొక్క ఇష్టం. అపోస్తులైన పౌలు కొరింథీకి రాసిన 2వ పత్రికలో 5:19 అక్కడ రాయబడిన మాటను చూస్తే అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. దేవుడంట వారి అపరాధాలు వారి మీద మోపలేదంట. మన అపరాధాలు వారి అంటే ఎవరైనా మన అపరాధాలు మన మీద మోపలా. ఏం చేశాడు? క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకోవాలని యేసుక్రీస్తుని అప్పగించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రియుని యందు అంటే యేసుక్రీస్తులో ఎఫ్సీ పత్రిక 1:7 అక్కడ రాయబడింది ఏంటంటే, ఆ దేవుని మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచన అంట. ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచన. ఎక్కడ రక్తం? సిలువ రక్తము, సిలువలో కార్చాలి రక్తము. కొండపేట నుంచి కిందకు కిందకు తోసివేయబడటం ద్వారా విమోచన పాప క్షమాపణ జరగదు. అందుకని ఇక్కడ ఆ ప్రియునియందు ఆయన రక్తం వలన మనకు విమోచన అనగా మన అపరాధాలకి క్షమాపణ. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు వారు సిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటం ద్వారా ధర్మశాస్త్రం వలన పాపమనే చెరలో బంధించబడిన వారికి విడుదల అనేది జరిగింది. అంటే చెరగా కొనిపోయి మనుషులకి ఈవులు అనుగ్రహించాడు. ఏంటి ఈవులు అంటే అపరాధాలకు క్షమాపణ, అంటే పాప క్షమాపణ, విమోచన. మనకి విమోచన అంటాడు. విమోచన అంటే పాప క్షమాపణ అనేది జరిగింది. ప్రియులారా, ఇది గొప్ప ఈవనమాట, గొప్ప ఈవి. మనం చదువుతూ ఉంటాం కానీ మరి దేవుడు యేసుక్రీస్తులో మనకు అనుగ్రహించిన ఈవులు ఏంటి అనేది మనకి అర్థం కావట్లేదు. ఎంతసేపు లోక సంబంధమైనటువంటి ఈవుల కోసం, లోక సంబంధమైన వాటి కోసమే యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నారు, క్రీస్తు దగ్గరికి వస్తున్నారు, అలాంటి వాటినే పొందుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రియులరా, ఆ యేసుక్రీస్తు రక్తం వలన మనకు విమోచన అంట. విమోచన ఎక్కడి నుంచి విమోచన? పాపము నుండి విమోచించబడ్డాం. పాపము నుండి అనగా ఏంటి? మన అపరాధాలకి క్షమాపణ, మన అపరాధాల క్షమాపణ. ఎఫ్సీ పత్రిక 2:4 కూడా ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన మహాప్రేమ చేత మనలోని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. చూడండి, మనము అపరాధాల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము ఎప్పుడు మనం ప్రేమించాడు? ఎప్పుడు యేసుక్రీస్తుని ఈ లోకాన్ని పంపించాడంటే మనము నీతిమంతులమని కాదు, అనీతిమంతుల కోసం నీతిమంతుడైన క్రీస్తును మన కోసం అప్పగించినటువంటి పరిస్థితి. ఎందుకు అంటే మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన ఉన్న మనల్ని బ్రతికించటానికి. ఈ చావటం ఏంటి? శరీర సంబంధమైన చావటం కాదు, ఆత్మ సంబంధంగా చనిపోయాం. అంటే దేవునికి మనకి మధ్యలో పాపం అడ్డుంది. మరి ఆత్మ సంబంధంగా
చనిపోయాను, జీవిస్తున్నామని పేరు మాత్రంగా మృతులుగా ఉన్నారు. ఆత్మ సంబంధంగా చనిపోయినటువంటి మనమై ఉన్న ఆత్మని బ్రతికించాడంట. అంటే తిరిగి దేవునితో సమాధాన స్థితి కల్పించటం, పాపాన్ని తీసివేయటం, దేవునికి మనకి మధ్యలో ఉన్న పాపాన్ని తీసివేయటం ఎప్పుడు జరిగింది? యేసుక్రీస్తు శిలువలో జరిగింది. ఎఫ్సీ పత్రిక 2:1 అక్కడ రాయబడిన మాటను మనం పరిశీలన చేస్తే, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారేండుగా ఆయన క్రీస్తులో మిమ్మల్ని బ్రతికించాడు. మీరు చచ్చిన వారుగా ఉన్నారు, ఆయన బ్రతికించాడు. చచ్చిన వారుగా ఉన్నారు. ఎలా చచ్చిన వారు? దేని విషయంలో చచ్చిన వారు? ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో చచ్చినవారు, ఆత్మ విషయంలో చచ్చినవారు, శరీర విషయంలో చచ్చినవారు కాదు. మరి అలాంటి వారిని చచ్చిన వారేండుగా ఆయన క్రీస్తులో మిమ్మల్ని బ్రతికించాడు. ఎక్కడ బ్రతికించాడు? శిలువలో బ్రతికించాడు. శిలువలో కాచిన రక్తధారల ద్వారా బ్రతికించాడు. కొలస్సీ పత్రిక 2:13-15 మనం చదివితే, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండటం వలనను మీరు మృతులై ఉండగా అంటే శరీర సంబంధంగా చనిపోయారా అంటే కాదు, శరీర సంబంధంగా చనిపోయినది కాదు. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద ఉన్న చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డముగా లేకుండా ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించనంటాడు. అంటే మన అపరాధాలు ఎప్పుడు క్షమించబడతాయి అనేసి మనం ఆలోచన చేస్తే, వ్రాతరూపకమైన ఆజ్ఞలు గల మనం ఆ ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును అంటే ధర్మశాస్త్రాన్ని ఎక్కడ కొట్టేశాడు? సిలువలో మేకులతో కొట్టి దాని మీద ఉన్న చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేయటం ద్వారా ఏం జరిగింది? మన అపరాధాలన్నీ క్షమించాడు. క్షమించి ఏం చేశాడంటే ఆయనతో కూడా 15 ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాను. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాను. అపరాధాలు క్షమించటం, ఆయనతో కూడా జీవింపజేయటం, ఇది గొప్ప ఈవి అనుగ్రహించిన ఈవులు. బైబిల్లో మరి ధర్మశాస్త్రం వల్ల పాపం అనే చెరగా పట్టుకొని పోవటం ద్వారా బైబిల్లో మనకు అనుగ్రహించిన ఈవులు ఉన్నాయి. మరి వాటిని మనం ఎంతవరకు గుర్తించగలుగుతున్నాం, ఎంతవరకు దాన్ని పరిశీలించగలుగుతున్నాం, ఎంతవరకు అర్థమవుతున్నాయి మనకి, ఇది మనం ఆలోచించుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే 6వ పాయింట్. ఈ 6వ పాయింట్ ఏంటంటే నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాం. ఇందాక మన అపరాధాల నిమిత్తము మన అపరాధాల నిమిత్తము అప్పగించబడ్డాడు. ఆయన ఎందుకు లేచాడంటే నీతిమంతులుగా తీర్చడానికి లేచాడు. అంటే యేసుక్రీస్తులో మనకి దేవుడు అనుగ్రహించిన ఇవి ఏంటంటే నీతిమంతులుగా తీర్చబడటం. ధర్మశాస్త్రం వల్ల పాపం అనే చెరలో బంధించబడిన వారిని విడిపించడానికి ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడం ద్వారా మనకు అనుగ్రహించిన ఈవుల్లో ఒకటి ఏంటంటే మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఆయన అప్పగించబడి తిరిగి లేవడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. రోమాపత్రిక 4:25 మనం చూస్తే, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడ్డాడు, మనము నీతిమంతులుగా తీర్చబడికి ఆయన లేపబడెను. ప్రియులారా, ఒకసారి ఆలోచింది, యేసుక్రీస్తు ఎందుకు లేచాడు? యేసుక్రీస్తు లేకపోతే మనకి ఏం జరిగి ఉండేది? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. క్రీస్తు లేపబడనే ఎడల మీ విశ్వాసము వ్యర్థమే అనేసి పౌలు చెప్తున్నాడు. మీరు ఇంకనూ పాపములో ఉన్నారు అనేసి పౌలు చెప్తున్నాడు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు కూడా నశించిరి అనేసి పౌలు చెప్తున్నాడు. ఎక్కడ చెప్తున్నాడో మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 12-19 మనం చూద్దాం. క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుతుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుతున్నారు? మృతుల పునరుద్ధానం లేని ఏళ్ళ క్రీస్తు లేపబడలేదు, మరియు క్రీస్తు లేపబడని ఏళ్ళ మేము చేయు ప్రకటన వ్యర్థమే. దేవుడు క్రీస్తుని లేపనని ఆయన్ను గురించి మేము సాక్ష్యము చెప్పుతున్నాము కదా. మృతులు లేపబడని ఏళ్ళ దేవుడు ఆయన్ను లేపలేదు కనుక మేము దేవుని విషయమే అబద్ధ సాక్షులుగా అగపడుతున్నాము అని చెప్పేసి 16వ వచనం చూద్దాం. ప్రియుల, మృతులు లేపబడని ఏళ్ళ క్రీస్తు కూడా లేపబడలేదు అంటాడు. మృతులు ఆ రోజుల్లో యేసుక్రీస్తును గురించినటువంటి సువార్త ప్రకటన చేస్తున్నారు. అపోస్తులు దేని గురించి ప్రకటన చేశారంటే క్రీస్తు పునరుద్ధాన సాక్షులు అపోస్తులు. క్రీస్తు పునరుద్ధానము, ఆయన మరణాన్ని నిరర్ధకం చేశాడు, జీవాన్ని అక్షయతను
స్వార్థ వల్ల వెలుగులోకి తెచ్చాడు. క్రీస్తు యేసు క్రీస్తుని మరణము బంధించబడి ఉండలేదు, దేవుడు క్రీస్తుని మృతుల్లోనే లేపాడు అనేసి మృతుల పునరుద్ధానాన్ని గురించి అపోస్తులు ప్రకటించేటటువంటి పరిస్థితుల్లో మృతుల పునరుద్ధానం లేదని మరి వాదించేటటువంటి వాళ్ళు, చెప్పేటటువంటి వాళ్ళు అనేక మంది ఉంటే వాళ్ళ విషయంలో పౌలు గారు చెప్తా ఉన్నాడు, మృతులు లేపబడిన క్రీస్తు లేపబడలేదు, క్రీస్తు లేపబడని మీ విశ్వాసం వ్యర్థమే, మీరింకను పాపంలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి అంటాడు. క్రీస్తునందు చూడండి, మృతులు లేపబడని క్రీస్తు లేపబడలేదు అంటాడు. క్రీస్తు లేపబడిపోతే ఏం జరుగుతుంది? మీరింకను పాపంలో ఉంటారు. యేసుక్రీస్తు ఎందుకు లేపబడ్డాడు? మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి లేపబడ్డాడు. ఆయన లేకపోతే మనం ఇంకా పాపంలోనే ఉంటాము. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారు కూడా నశించేటటువంటి పరిస్థితి. మనము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేది, క్రీస్తుని నమ్ముకుండేది. మరి ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షణ గలవారమైన మనుషులందరికంటే దౌర్భాగ్యమై ఉందుము అనేసి అపోస్తలుడైన పౌలు 19వ వచనంలో చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి, ఎందుకు లేచాడు అంటే మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి లేచాడు. క్రీస్తు లేపబడకపోతే మనం ఇంకను పాపములోనే ఉంటాము. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయంలో 39వ వచనంలో మరి అక్కడ చూస్తే, మీరు మోషే ధర్మశాస్త్రం వల్ల ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతారో ఆ విషయములన్నింటిలోనూ విశ్వసించు ప్రతివాడును ఈయన వలన నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారని మీకు తెలియనుగాక అంటాడు. మోషే ధర్మశాస్త్రం వల్ల ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతున్నారో ఆ విషయాలన్నింటిలో కూడా ఇదిగో ఈయన వల్లనే, యేసుక్రీస్తు వల్లనే, క్రీస్తు సెలవులోనే, క్రీస్తు సెలవుల కార్చిన రక్తం ద్వారానే, ఈయన వల్లనే విశ్వసించు ప్రతివాడు నీతిమంతుడిగా తీర్చబడేటటువంటి పరిస్థితి మీకు తెలుసుకోవాలి, మీకు తెలియనుగాక అన్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, ఈయనైతే పాపము నిమిత్తము సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించాడు. చూడండి, ఒక్క బలి. ఏ బలి? తను తానే అర్పించుకున్నాడు. ఈ సదాకాలంలో మరి యాజకులు పాపాన్ని ఎన్నటికీ తీసివేయాలనే బలిని అర్పించేటటువంటి వారు, కానీ యేసుక్రీస్తు వారు సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించాడు. హెబ్రీ పత్రిక 10:14 అధ్యాయం 14, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడిన వారిని సదాకాలము సంపూర్ణంగా చేసి ఉన్నాడు. ఒక్క అర్పణ ఏంటి? తను తానే బలిగా అర్పణగా అర్పించుకుంటాం ద్వారా, ఒక్క అర్పణ ద్వారా పరిశుద్ధపరచబడిన వారిని సదాకాలము సంపూర్ణంగా. ఇది ఈవులండి. ధర్మశాస్త్రం వల్ల పాపం అనే చరణలో బంధించబడి ఉన్నవారిని, మరి ఉన్నటువంటి వారిని ఆ పాపం అనే చరణ ఈ సెలవులో యేసుక్రీస్తు వారు కాచిన రక్తదారుల ద్వారా పాపం అనే చరణ చెరగా కొనిపోవటం ద్వారా మనకు వచ్చిన ఈవులండి ఇవి. ఈ ఈవులు చూడండి, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలం సంపూర్ణంగా చేసి ఉన్నాడు. హెబ్రీ పత్రికలో మనం చూస్తే 9వ అధ్యాయం 28వ వచనంలో, అలాగుననే క్రీస్తు అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండి వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఇక్కడ ఏమని రాయింది? అలాగున్న క్రీస్తు కూడా అనేక పాపములను భరించడానికి ఒక్కసారి అర్పించుకున్నాడు. అనేక పాపాలను భరించడానికి చూడండి అర్పించుకున్నాడు, సెలవులో అర్పించుకున్నాడు. అంటే సెలవులో రక్తాన్ని చిందించడం ద్వారా, సెలవులో కాచిన రక్తదానాల ద్వారా మరి ఏం జరిగిందంటే ధర్మశాస్త్రము సెలవులో కొట్టివేసేసాడు. కొట్టివేసి ఆయన కార్చిన రక్తదానాల ద్వారా మన అపరాధాలన్నీ క్షమించబడినాయి. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మన అపరాధాల మీద అప్పగించబడ్డాడు. మన నీతిమంతుడిగా తీర్చడానికి తిరిగి లేచాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తాన్ని దేవుని యొక్క చిత్తాన్ని బట్టి, దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి, దేవుని యొక్క ఏర్పాటుని బట్టి, దేవుడు అబ్రాహాము చేసిన వాగ్దానాన్ని బట్టి, ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందు విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా కృపచేతనే ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. నమ్మువారు క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా
ఉగ్రత నుండి రక్షించబడదుము. ఉగ్రత నుండి రక్షించబడతాం. చూడండి, ఆయన రక్తము వలన ఎక్కడ చూడండి, ఆయన రక్తము, సిలువ రక్తము, సిలువ రక్తము, సిలువలో రక్తం కార్చాడు, సిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. పాపానికి బలమైన ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టేశాడు. పాపం ధర్మశాస్త్రం వల్ల పాపం అనే చెరలో బంధించబడిన వారిని విడిపించడానికి ఆయన కూడా సిలువలో మరి రక్తాన్ని చిందించి ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేసేటువంటి పరిస్థితి. తీతు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి అంటాడు. కృప వలన నీతిమంతులుగా తీర్చబడేటటువంటి పరిస్థితి. యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 29వ వచనంలో ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న యెడల నీతిని జరిగించు ప్రతివాడు ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదమంటాడు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడున్న మన పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే మనము నీతిని జరిగించాలి. యేసుక్రీస్తు నీతిని జరిగించాడు, దేవుని చిత్తాన్ని జరిగించాడు, ఈ లోకానికి వచ్చాడు, శ్రమ పడ్డాడు, సిలువ మరణాన్ని పొందాడు, సిలువలో రక్తాన్ని చిందించాడు, సిలువలో మరి మనకు విరోధంగా మనకు అడ్డంగా ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని మేకులతో సిలువ కొట్టేశాడు. మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేశాడు, మన అపరాధాలన్నీ క్షమించేశాడు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రియులారా గొప్ప ఈవులు. పాపము ధర్మశాస్త్రం వల్ల పాపం అనే చెరలో బంధించబడిన వారిని విమోచించడానికి సిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడం ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి ఈవుల గురించి మనం బైబిల్ చదువుతున్నాం కానీ మనకు అర్థం కావట్లా. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో చిన్న పిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడే అన్నట్టు నీతిని జరిగించే ప్రతివాడు నీతిమంతుడు. అలాగే గల్తీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు విశ్వాస మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చిన లేఖనము ముందుగా చూచి నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదించబడినారని అబ్రహాముకు ముందుగా సువార్త, నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదించబడతారని అబ్రహాముకు ముందుగా సువార్త ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. రోమపత్రిక 5:1 ప్రకారం చూస్తే కాబట్టి విశ్వాస మూలముగా మనం నీతిమంతులుగా తీర్చబడినట్లు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానపడవలసిన అవసరం ఉంది. దేవునితో సమాధానం అనేది ఎప్పుడు జరుగుద్ది, ఎలా జరుగుద్ది అనేసి మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తుని దేవుని కుమారుడని, యేసుక్రీస్తు రక్షకుడని, యేసుక్రీస్తు ప్రభు అని మనం ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడని, ఆయన దేవుడు మృతుల్లోని తిరిగి లేచాడని, మరి మన పాపాల కోసం అప్పగించబడ్డాడని, తిరిగి 3వ దినాన్ని లేచాడని, మరి ఆయన మరి పరలోకానికి ఆరోహణ అయ్యాడని, తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడని, మన కోసం తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడని, మరి భవిష్యత్తులో ఆయన అందు విశ్వాసం ఉంచు వారిని తిరిగి తీసుకుని వెళ్ళటానికి రాబోతున్నాడని, ఇవన్నీ కూడా మనం విని విశ్వసించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకుంటం ద్వారా మనకు ఈవులన్నీ కూడా మనకి అనుగ్రహించబడతాయి. పాపము ధర్మశాస్త్రం వలన పాపం అనే చెరలో బంధించబడినటువంటి బంధించబడిన మనకు మరి ఈవులన్నీ కూడా మనకి యేసుక్రీస్తు సిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడం ద్వారా మనకు అనుగ్రహించాడు. ఎంత గొప్ప ధన్యత. మనం చూడండి ఎన్ని రకాలైనటువంటి ఈవుల్ని మనకు అనుగ్రహించాడు. ధర్మశాస్త్రం వల్ల పాపం అనే చెరగా కొనిపోవటం ద్వారా మనకి స్వతంత్రులుగా చేశాడు. అంత మాత్రమే కాదు, మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. మన అపరాధాల నిమిత్తం అప్పగించబడ్డాడు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఎంత గొప్ప ఈవుల్ని దేవుడు యేసుక్రీస్తు ద్వారా మరి మనకు అనుగ్రహించిన బైబిల్లో ఉన్నాయి. కానీ మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే సాతాను తానే వెలుగుదూత వేషం చేసుకున్నాడు. వాని నీతి పరిచారకుల వేషం ధరించుకుని అదే లేఖనాన్ని చదువుతా అదే లేఖనానికి వ్యతిరేకమైనటువంటి రీతిలో మరి సత్యాన్ని అసత్యంగా మార్చి భిన్నమైన సువార్త ప్రకటించేటటువంటి పరిస్థితి ఉంది. అందుకనే పౌలు తిమోతి చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? జ్ఞానం అనే అబద్ధంగా చెప్పబడిన విపరీతవాదాలకి దూరంగా ఉండు. మరి ఆ విషయంలో ప్రవీణులని అనుకుని వారు తామే మోసపోతున్నారు అనేసి ఈరోజు కూడా అనేక మంది ప్రియులరా బైబిల్ చదవట్లేదు, పరిశుద్ధాత్మని బోధ అర్థం కావట్లేదు, ఎంతసేపు
పాత నిబంధన చరిత్రలో లేకపోతే లోక సంబంధమైన చరిత్రలో లోకంలో జరిగే సంఘటనలు ఇవే తీసుకొచ్చేసి సంఘానికి బోధించేటటువంటి పరిస్థితి ఉంది. కానీ మన ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యము బైబిల్లో ఉంది. ఈ ఆత్మ కొత్త నిబంధనలో ఉంది. అంటే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ. మరి ఇది మనం పరిశీలన చేయాలి, అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని మన కోసము దేవుడు మరి సిద్ధపరిచినటువంటి మనకు అనుగ్రహించినటువంటి ఈవులు బైబిల్లో ఎక్కడున్నాయి ఇవన్నీ మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. మరి ఇంకా మనం నేర్చుకోవాల్సిన సంగతులు ఇంచుమించు 54 సంగతులు ఉన్నాయి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి. ఇప్పుడు మనం ఎన్నో లెసన్, 2వ లెసన్లో ఉన్నాము. 2వ లెసన్లో ఉండి 6వ పాయింట్లో ఉన్నాం. 2వ లెసన్లో ఉన్నాం, 6వ పాయింట్లో ఉన్నాం. మరి ఎన్ని సంగతులు మనం నేర్చుకోవాలి, అద్భుతమైన సంగతులు, అద్భుతమైన బైబిల్లో ఉన్నాయి. కానీ మనం అవి చదువుతున్నా కానీ మనకు అర్థం కావట్లా. ఎందుకంటే అవిశ్వాసులైన మనోనేత్రాలకి యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలిగజేశాడు. కానీ మరి అవి మనకు అర్థం కావట్లా. మరి ముఖ్యంగా ఏంటంటే మన జన్మే సరైనది కాదు, ఆత్మ మూలంగా జన్మించాలి. యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకుంటే ఆత్మ మూలంగా జన్మించేటటువంటి పరిస్థితి ఉంది. మరి యేసుక్రీస్తులో బాప్తిజం తీసుకుంటే క్రీస్తుని ధరించుకుంటాం, క్రీస్తుని పోలి నడుచుకుంటాం, క్రీస్తు స్వరూపం కలిగి ఉంటాం. అన్ని విషయాల్లో క్రీస్తు వలె మనం ఎదిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. క్రీస్తు స్వరూపము మన ఎందు ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు మాత్రమే ఆ లేఖనాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. యేసుక్రీస్తు ఆయన మన పాపముల నిమిత్తమే అప్పగించబడ్డాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి తిరిగి లేచాడు. ఈ లోకంలో నీతిమంతులుగా తీర్చబడేటటువంటి పరిస్థితి క్రీస్తు దేవుడు క్రీస్తులో, క్రీస్తు రక్తములో, క్రీస్తు శిలువలో మాత్రమే ఏర్పాటు చేశాడు, సిద్ధపరిచాడు. కాబట్టి మనము క్రీస్తు శిలువ దగ్గరికి వెళ్దాం, క్రీస్తు రక్తము దగ్గరికి వెళ్దాం, క్రీస్తు రక్తంలో మనం కడగబడదాం. పాప క్షమాపణ, రక్షణ, నిత్యజీవము, మహిమ, కృప, పరిశుద్ధత, విమోచన ఇవన్నీ కూడా మనం పొందుకుంటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలం చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు.